ఒక కూలుంబ్ ఆవేశంలో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత? ఒక కూలుంబ్ ఆవేశంలో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత? చూడండి, జనరల్గా పదార్థానికి ఆవేశం ఎలా వస్తుంది? పదార్థంలో ప్రోటాన్లు ఉంటాయి, ఎలక్ట్రాన్లు ఉంటాయి, న్యూట్రాన్లు ఉంటాయి. అయితే ఇక్కడ ప్రోటాన్ల సంఖ్య ఎలక్ట్రాన్ల సంఖ్య సమానం, వాటి ఆవేశం కూడా సమానం. కాబట్టి ప్రతి పదార్థంలో ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్. ఎలక్ట్రాన్లు పోయినా ఎలక్ట్రాన్లు వచ్చినా ఆవేశం వస్తుంది కదా, పోతే ప్లస్ వస్తే మైనస్. కానీ ఒక పదార్థం యొక్క ఆవేశం ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ ఒక ఎలక్ట్రాన్ ఆవేశం కదా. అప్పుడు Q ఈక్వల్ టు n ఇంటూ ఒక ఎలక్ట్రాన్ ఆవేశం ఎంతమ్మా? 1.6 ఇంటూ 10⁻⁻19 కూలంబ్స్. ఇక్కడ మనకు కావాల్సింది ఏంది? ఒక కూలుంబ్ ఆవేశంలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి అంటే Q అంటే ఏం పెట్టుకుందాం మనం? 1 కూలుంబ్ ఆవేశం పెట్టుకుందాం. సో 1 కూలుంబ్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ ఎంతమ్మా? 1.6 ఇంటూ 10⁻⁻19. అప్పుడు మనకు ఎన్ని కావాలి? ఎలక్ట్రాన్ల సంఖ్య కావాలి కదా. n ఈజ్ ఈక్వల్ టు 1/1.6 ఇంటూ 10⁻⁻19 కదా. ఇప్పుడు దీన్ని మనం చేస్తే ఈ పాయింట్ పోవాలంటే పైన 0 పెట్టుకుంటున్నా. 16 ఇంటూ 10⁻⁻ ఎంతమ్మా? ఇది 16 అమ్మా, 10⁻⁹. ఈ 19లో ఒక 10ని ఇక్కడ తెచ్చి పెడితే 100/16 10⁻⁻ ఎంత అవుతుందమ్మా? 18 అవుతుంది. ఇప్పుడు 100ని 16 తోటి భాగిస్తే 6.25 ఇంటూ 10⁻18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్లు పోయినా లేదా వచ్చినా ఏమవుతుందమ్మా? ఆవేశం వస్తుంది. మరి ఎన్ని ఎలక్ట్రాన్లు పోతే ఒక కూలుంబ్ ఆవేశం వస్తుందమ్మా? 6.25 ఇంటూ 10⁻18 ఎలక్ట్రాన్స్ కనుక ఒక పదార్థం కోల్పోయినా ఒక పదార్థం గ్రహించినా ఏం చేస్తుంది? దానికి ఒక కూలుంబ్ ఆవేశం అనేది వస్తుంది.